శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ మునుముందుగా నా యొక్క సాధువాదాలు. గత 3 రోజులుగా మనం పద్మపురాణ అంతర్గతమైనటువంటి శ్రీ మహాభాగవత మాహాత్యాన్ని వింటూ ఉన్నాం. ఇది ఒక 5 అధ్యాయాలతో ఉంటుంది. ఈ రోజున 4వ భాగంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున మనం శ్రీమద్ భాగవతాన్ని సప్తాహ దీక్షతోటి శ్రద్ధగా వినడం వల్ల, శ్రద్ధగా పఠించటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు వస్తాయో మాట్లాడుకున్నాం. శౌనకాది మహర్షులు మళ్ళీ మరొక ప్రశ్న వేస్తున్నారు సూత పౌరాణికుని. ఓ సూత మహాముని, మీరు ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయాలన్నీ మాకు చెప్పారు. నిజమే, అంతా బాగానే ఉంది. అయితే ఈ భాగవత పురాణం యోగ నిష్ణాతుడైనటువంటి బ్రహ్మదేవుడు కూడా శ్రీమన్నారాయణుని గురించి నిరూపిస్తుంది కదా. కానీ మోక్షాన్ని పొందడంలో జ్ఞానము మొదలైనటువంటి సమస్త సాధనాలని తోసిపారేసి ఈ కలియుగంలో వాటన్నిటికంటే కూడా ఇది శ్రేష్టమైంది ఏ విధంగా అయింది అని అడుగుతున్నారు. మనకు కూడా కావాల్సింది అదేగా. అప్పుడు సూతుడు మాట్లాడుతున్నాడు, ఓ శౌనకాది మహర్షులారా, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి తన నిత్య ధామానికి బయలుదేరాడు. అప్పుడు ఆ మహాత్ముడి యొక్క ముఖార విందం నుండి ఆయన మిత్రుడైనటువంటి ఉద్ధవుడు జ్ఞానోపదేశంగా భాగవతంలో ఉండేటటువంటి 11వ స్కంధాన్ని విన్నాడు. ఆ తర్వాత అడిగాడు, గోవిందా, మీరిప్పుడు మీ భక్తుల యొక్క కార్యాన్ని సఫలం చేసి మీ యొక్క పరమధామానికి వెళ్ళాలి అనుకుంటున్నారు కదా. కానీ నా మనస్సుని ఒక గొప్ప చింత ఆవహించి బాధ పెడుతోంది. దానిని విని మీరు నాకు శాంతిని చేకూర్చండి అని అడుగుతూ ఉన్నాడు. ఈ కలికాలంలో చాలామంది దుర్మార్గులు మళ్ళా పుడతారు. వాళ్ళ యొక్క సాంగత్యంలో సత్పురుషులు కూడా క్రూరమైనటువంటి, దుష్టమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళుగా మారిపోతారు. అప్పుడు వాళ్ళ యొక్క భారాన్ని భరించలేనటువంటి ఈ భూదేవి గోమాత రూపాన్ని ధరించి ఎవరిని ఆశ్రయిస్తుంది? ఎందుకని? మీరు ఉండరు కదా భూలోకంలో, మీరు వెళ్ళిపోతామన్నారు కదా మీ వైకుంఠానికి. మరి ఎవరిని ఆశ్రయిస్తుంది? వీళ్ళందరినీ రక్షించటానికి తమరు తప్ప వేరెవ్వరూ నాకు కనిపించటం లేదు. ముఖ్యంగా భూదేవిని రక్షించటానికి మీరు తప్ప మరొక మార్గం నాకు కనపడటం. కాబట్టి ఓ భక్తవత్సల కృష్ణ, మీరు సాధువుల మీద దయాదృష్టి కలిగిన వాళ్ళై తమరి యొక్క ప్రయాణాన్ని మానుకోండి. మీరు వెళ్ళొద్దు, శాశ్వతంగా ఈ భూమి మీదే ఉండండి. ఎందుకంటే మీరు నిరాకారులు. భక్తులను రక్షించటానికి ఈ యొక్క సగుణ సాకార రూపాన్ని మీరు ధరించారు. కానీ మీరు లేకుండా ఈ భక్తజనులు ఈ భూమి మీద ఏ విధంగా ఉండగలుగుతారు? నిర్గుణోపాసం ఎంతో కష్టమైంది.
సగుణోపాసన తేలిక. ఎందుకని? మన ముందు ఒక రూపం ఉంటుంది. ఆ రూపాన్ని మన యొక్క నేత్రాలతో దర్శించి పూజిస్తూ మనం ముక్తి పొందవచ్చు. కానీ నిర్గుణమైనటువంటి ఉపాసన చాలా చాలా కష్టం. ఎందుకని? ఆకారం ఉంటేనే మన మనస్సు నిలబడకపోతే నిరాకార పరబ్రహ్మ పట్ల మన మనస్సు ఏ విధంగా కేంద్రీకృతం అవుతుంది? చాలా కష్టం కదా. ఈ సంభాషణ అంతా కూడా గుజరాత్ రాష్ట్రంలో సముద్ర తీరం ఉన్నది. ప్రభాసము అంటారు ఆ తీర్థాన్ని. అక్కడ ఈ ఉద్ధవుడు ఈ మాటలన్నీ పరమాత్మతో మాట్లాడాడు. ఈ మాటలు విని భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు చక్కటి ఆశ్రయాన్ని కల్పించడానికి భక్తులకి తాను ఎలాంటి ఏర్పాట్లు చేయాలా అని ఆలోచించాట. చూసారా పరమాత్మ యొక్క వ్యాజమైనటువంటి కరుణ. ఒక భక్తుడు జ్ఞాపకం చేసి మన పట్ల అనుగ్రహం కలిగిస్తున్నాడు అన్నమాట. సూతుడు అంటూ ఉన్నాడు, ఓ శౌనకాది మహర్షులారా, ఉద్ధవుడి యొక్క అభ్యర్థన మేరకి అప్పుడు భగవంతుడు తన యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి తేజస్సుని ఈ శ్రీమద్ భాగవతంలో పదిలపరిచాడు. ఎందుకని భాగవతానికి అంత గొప్ప ప్రాశస్యం వచ్చింది. ఆ తరువాత ఆ దేవదేవుడు అంతర్ధానమై శ్రీమద్ భాగవత మహాసముద్రంలో స్వయంగా తాను ప్రవేశించాడు. భాగవతం అనేది ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రంలోకి పరమాత్మ అంశ ప్రవేశించి ఆయన శక్తిని నిక్షిప్తం చేశాడు. ఇది సాక్షాత్తుగా మూర్తిభవించినటువంటి భగవంతుడి యొక్క శబ్దస్వరూపం ఈ భాగవతం. కాబట్టి ఈ భాగవతాన్ని సేవించటం వల్ల, శ్రవణం చేయటం వల్ల, పఠించటం వల్ల, దర్శించటం వల్ల మానవుల యొక్క సమస్త పాపాలు నశించిపోతాయి. చూశారా? అందువల్ల శ్రీ భాగవత సప్తాహ శ్రవణం అన్నిటికంటే అత్యంత శ్రేష్టమైనదిగా అంగీకరించబడింది. కలియుగంలో కేవలము భాగవతం మాత్రమే ప్రధాన ధర్మము అని చెప్పారు. కలియుగంలో మానవుల యొక్క దుఃఖాన్ని, దరిద్రాన్ని, దురదృష్టాన్ని, పాపాలని నశింపజేసేటటువంటి ధర్మం భాగవతం. ఇంతేకాదు, కామక్రోధాది శత్రువుల మీద విజయాన్ని సాధించి పెడుతుంది శ్రీమద్భాగవత శ్రవణం. భగవంతుడి యొక్క మాయ నుండి తప్పించుకోవటం సాక్షాత్తు దేవతలు కూడా దుర్లభం. అటువంటి మానవులు ఈ భగవంతుడి యొక్క మాయ నుండి బయటపడటం ఎలా అంటే సప్తాహ శ్రవణ విధానాన్ని ఆశ్రయించటమే. శ్రీమద్భాగవత సప్తాహ శ్రవణ విధానం. అప్పుడు ఆ సభలో ఒక గొప్ప ఆశ్చర్యం కలిచేటటువంటి ఒక సంఘటన సంభవించింది. అంటే ఈ విధంగా సనకాది మునీశ్వరులు సప్తాహ శ్రవణ మహిమను గురించి వివరిస్తూ ఉన్నప్పుడు జరిగింది ఈ సంఘటన. సూత మహాముని చెబుతున్నాడు. అప్పుడు అక్కడికి భక్తిదేవి తన యొక్క 2 కుమారులని వెంట పెట్టుకొని వచ్చింది. నారదుడు ఎవరి కోసం సనకాది ఋషులని ప్రార్థించాడో, ఎవరికి శక్తిని, యుక్తిని, జవసత్వాలని సంపాదించి పెట్టడానికి ఇంత ప్రయత్నం చేశాడో ఆ 3 అక్కడికి వచ్చారు. అంటే భక్తిదేవి తన 2 పుత్రులని వెంట పెట్టుకొని అక్కడికి వచ్చింది. శ్రీకృష్ణ, గోవింద, హరి, మురారి, ఓ నాథ, నారాయణ, వాసుదేవ మొదలైనటువంటి భగవన్నామాలని మాటి మాటికి బిగ్గరగా ఉచ్చరిస్తూ అక్కడ ప్రత్యక్షమైనది ఈ 3. ఈమె ఇక్కడికి ఎలా వచ్చింది, ఈ సభలోకి ఏ విధంగా ప్రవేశించింది అని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులు, సదస్యులు తర్క వితర్కాలు చేస్తూ ఉన్నారు ఆశ్చర్యపోయి. ఈ భక్తిదేవి ఇప్పటికిప్పుడే
కథ యొక్క శబ్దార్థాల నుండి ప్రకటమైంది అని ఉన్నతమైన పీఠం మీద కూర్చొని ఉన్నటువంటి ఆ సనకాది నలుగురు ఋషులు చెప్పారు వాళ్ళకి. వాళ్ళ మాటలు విన్నటువంటి భక్తిదేవి తన పుత్రులతో కలిసి వినమ్రురాలై సనత్ కుమారులకు నమస్కరించి అడుగుతోంది, ఓ మహర్షులారా, నేను ఈ కలియుగంలో ఎక్కువగా నష్టపోయాను. తమరు ఈ కథామృత సేచనం వల్ల తిరిగి నాకు పుష్టిని సమకూర్చారు. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి, నా నివాస స్థానం ఏదో కూడా నాకు చెప్పండి అని ఆ భక్తిదేవి అడిగింది. అప్పుడు సనకాదులు చిరునవ్వు నవ్వి, అమ్మా భక్తిమాత, నీవు శాశ్వతంగా అనుక్షణము విష్ణు భక్తుల యొక్క హృదయ కమలాలలో నివసించు అని వాళ్ళు చెప్పారు. చూసారా? అంటే భక్తికి ఏ లక్షణాలు ఉన్నాయి అంటే, భక్తులకి భగవంతుడి యొక్క స్వరూపాన్ని నిరూపించగలిగింది, అనన్య ప్రేమని పంచగలిగింది, అంతేకాదు భవరోగాలను నిర్మూలించేది. కాబట్టి ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి నీవు శాశ్వతంగా అనుక్షణము విష్ణు భక్తుల యొక్క హృదయ కమలాలలో నివసించు అన్నారు వాడు. ఈ విధంగా వాళ్ళ యొక్క ఆదేశాన్ని పొందినటువంటి భక్తిదేవి తక్షణమే భగవద్భక్తుల యొక్క చిత్తములలో చేరి విరాజమానులై ఉంది. ఎవరి యొక్క హృదయాలలో అనన్యమైనటువంటి శ్రీహరి యొక్క భక్తి పదిలంగా గూడు కట్టుకొని ఉంటుందో వాళ్ళు మూడు లోకాలలో అత్యంత నిర్ధనులై ఉండి కూడా పరమధన్యులవుతారు. వాళ్ళు పేదవాళ్ళైతే కావచ్చు, కానీ పరమధన్యాత్ములవుతారు. ఎందుకని? భక్తి అనేటువంటి సూత్రం వల్ల సాక్షాత్తు భగవంతుడు కూడా బంధింపబడి తన లోకాన్ని విడిచిపెట్టి భక్తుల యొక్క హృదయంలో చేరి అక్కడే సుస్థిరంగా నిలబడిపోతాడు. అందుకని భూలోకంలో ఈ భాగవతం స్వయంగా ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపం. ఈ భాగవతం యొక్క మహిమను మనం ఎంతని ఏమని వర్ణించగలుగుతాం? అందుకనే ఈ భాగవతాన్ని ఇతరులకు వినిపించటం వల్ల వినిపించిన వాళ్ళకి, విన్నటువంటి వాళ్ళకి ఇద్దరికీ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిర్మలమైనటువంటి పోలిక లభిస్తుంది అన్నారు. అంటే రూపం లభిస్తుంది. అంటే వాళ్ళందరూ ఆ కృష్ణ పరమాత్మ యొక్క సారూప్యాన్ని పొందుతారు. పరమాత్మ ఏ రూపంలో ఉంటాడో అదే రూపాన్ని సంతరించుకుంటారు. ఇదే కాకుండా ఇతర ధర్మాలతోటి ఇంతకంటే ఎక్కువ ప్రయోజనం ఏముంటుంది అని సూతుడు అడుగుతూ ఉన్నాడు. ఇక ఇందులో ముఖ్యమైంది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. దాన్ని గోకర్ణోపాఖ్యానము అంటారు. సూతుడు చెప్తున్నాడు, ఓ శౌనకాది ఋషులారా, అప్పుడు భగవంతుడు తన యొక్క భక్తుల మనస్సులలో అలౌకికమైనటువంటి భక్తి కలగటానికి చూశాడు, తిలకించాడు. భక్తవత్సలుడైనటువంటి ఆ భగవానుడు తన యొక్క దివ్య ధామాన్ని విడిచిపెట్టి అక్కడికి చేరుకున్నాడు, హరిద్వారానికి. స్వామి యొక్క గళములో వనమాలలు శోభాయమానంగా వెలుగుతూ ఉన్నాయి. స్వామి యొక్క దివ్యమైన దేహం మేఘములాగా శ్యామవర్ణంతో శోభిల్లుతూ ఉన్నది. ఆ స్వామి ధరించినటువంటి పీతాంబరం మనోహరమైనటువంటి దివ్య కాంతులను విరజిమ్ముతూ ఉన్నది.
స్వామి వర్ణన చూడండి. స్వామి యొక్క కటి ప్రదేశంలో బంగారపు మొలతాడు అనేక వరుసలతో ఇంపుగా అలంకరింపబడి ఉంది. స్వామి యొక్క శిరస్సున కిరీటం మెరిసిపోతూ ఉంది. స్వామి యొక్క చెవులకి చక్కటి కుండలాలు అలంకరింపబడి ఆ కుండలముల యొక్క దివ్య కాంతి స్వామి యొక్క చెక్కిళ్ల మీద పడి తళుక్కున మెరుస్తూ ఉంది. ఆ దివ్యమంగళ స్వరూపం చూసేటటువంటి వాళ్ళ యొక్క హృదయాలు అపహరిస్తూ ఉన్నది. స్వామి వారి యొక్క దివ్య దేహానికి హరిచందనం అలదబడి ఉన్నది. చక్కటి సువాసన వెదజల్లుతూ ఉంది. ఆ రూప లావణ్యాన్ని ఎంతని మనం వర్ణించుకోగలం? ఆహా, ఆ మహానుభావుడిది కోట్ల కొలది మన్మథుల యొక్క అందచందాలని దోచుకొని వెళుతున్నదా అన్నట్టుగా కనిపిస్తోంది. ఆ స్వామి పరమానంద స్వరూపుడు, చిన్మయమైన ఆకారం కలిగిన వాడు, మధురాతి మధురమైన వాడు, మురళిని ధరించినట్టి సాటి లేనటువంటి స్వరూపంతో తన భక్తుల యొక్క స్వచ్ఛమైనటువంటి హృదయాలలో ఎల్లకాలము నివసించి ఉండేవాడు. అప్పుడు ఆ స్వామి ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో ఆ స్వామి యొక్క స్వరూపాన్ని చూసి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా జయ జయధ్వానాలు చేశారు. ఆ సభలో కూర్చున్న వాళ్ళందరూ తమ తమ దేహాలని ఆత్మలను కూడా మరిచిపోయారు. అంటే ఒక తన్మయత్వానికి లోనైనారు. నారదుడు చెప్తూ ఉన్నాడు, ఓ మునీశ్వర్లారా, ఈరోజు సప్తాహ శ్రవణం యొక్క గొప్పదైనటువంటి అలౌకికమైనటువంటి మహిమను నేను దర్శించగలిగాను. దీనివల్ల మూఢులు, దుష్టులు, పశుపక్షాదులు అందరికందరూ కూడా పావనమైపోయినారు. పాపాలన్నీ పోగొట్టుకోగలిగారు. కలికాలంలో చిత్తశుద్ధి కొరకు భాగవతం మాత్రమే ఆధారం. ఈ మానవ లోకంలో పాప సమూహాలని నాశనం చేయటానికి ఈ కథకు సాటి అయినటువంటి పవిత్ర సాధనం ఈ భూమండలంలో ఎంత వెతికినా మరొకటి ఉండదు. ఓ మునీశ్వర్లారా, మీరందరూ గొప్ప దయగలిగిన వాళ్ళు. ఈ ప్రపంచానికి మేలు శుభం చేకూర్చడానికి బాగా విచారించి దానికి తగినటువంటి ఒక కొత్త మార్గాన్ని కనుక్కున్నాం. కాబట్టి కథారూపమైనటువంటి ఈ సప్తాహ యజ్ఞం ద్వారా ఈ లోకంలో ఎవరెవరు పవిత్రులవుతారో దయచేసి మాకు చెప్పండి అని సనకాదులని నారదుల వారు అడిగారు. చూసారా? అప్పుడు సనకాదులు చెప్తూ ఉన్నారు, ఓ మహర్షులారా, ఎల్లప్పుడూ రకరకాలైనటువంటి పాపకార్యాలు చేసేవాళ్ళు, నిరంతరము దురాచారంలో ఆసక్తులై ఉండేవాళ్ళు, వక్ర మార్గాల్లో చరించేవాళ్ళు, క్రోధం అనేటువంటి అగ్ని చేత కాలిపోయేవాళ్ళు, కపట బుద్ధి కలిగిన వాళ్ళు, స్త్రీ లోలత్వం కలిగిన వాళ్ళు, వీరందరూ కూడా ఈ కలియుగంలో సప్తాహ జ్ఞానయజ్ఞం వల్ల పవిత్రులవుతారు. చూశారా? మదిరాపానం చేయటం, బ్రహ్మహత్యకు పాల్పడటం, బంగారాన్ని దొంగతనం చేయటం, గురుపత్ని సంగమం, విశ్వాసఘాతుకత్వం, ఈ 5 మహాపాతకాలు చేసేవాళ్ళు పుణ్యాత్ములైపోతారు. వాళ్ళ పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఈ భాగవత సప్తాహంలో పాల్గొంటే బ్రాహ్మణుల యొక్క ధనాన్ని దోచుకొని అభివృద్ధి పొందేవాళ్ళు, వ్యభిచారులు అందరూ కూడా ఈ కలియుగంలో సప్తాహ యజ్ఞం వల్ల పునీతులైపోతారు. నారద, ఇప్పుడు మేము నీకు ఈ విషయానికి చెందినటువంటి ఒక ప్రాచీనమైనటువంటి కథ వినిపిస్తాం. ఆ కథ వినడంతోనే సమస్త పాపాలు సమసిపోతాయి.
ఇదే భాగవత మాహాత్య కథ. పూర్వకాలంలో తుంగభద్ర నదీ తీరంలో ఒక శ్రేష్టమైన నగరం ఉంది. ఆ నగరంలో అన్ని వర్ణముల వారు నివసిస్తూ ఉన్నారు. అంటే 4 వర్ణాల వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వాళ్ళందరూ తమ యొక్క ధర్మాలను చక్కగా ఆచరిస్తూ ఉన్నారు. సత్యమునందు, సత్కార్యాలలో వాళ్ళ మనస్సు నిమగ్నమై ఉండేది. ఆ నగరంలో ఆత్మదేవుడు అని ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆయన పేరు ఆత్మదేవుడు. ఆ ఆత్మదేవుడు సమస్త వేదశాస్త్రాలలో గొప్ప విద్వాంసుడు. శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు ఈ రెండూ చేసేవాడు. మరొక సూర్యుడి వంటి తేజస్సు కలిగి ఉన్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు. అయితే ఆ బ్రాహ్మణుడు బాగా ధనం ఉన్నది. పౌరోహిత్యంతో తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ధనవంతుడు అయినప్పటికీ కూడా పౌరోహిత్యం చేస్తాడు. అంటే పురములో ఉండే వాళ్ళందరికీ హితం చేకూరుస్తాడు అన్నమాట తన యొక్క కార్యక్రమాల ద్వారా. అతడి భార్య పేరు దుందులి. ఆమె కూడా చక్కటి సౌందర్యం కలిగింది. ఒక ఉత్తమ వంశంలో కూడా పుట్టింది. కానీ తన మాటే నెగ్గాలి అనేటువంటి ఒక హఠ స్వభావాన్ని కలిగి ఉన్నది. ఇది ఆమెలో లోపం. ఆమె లౌకికమైన విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ. అంతేకాదు క్రూరమైనటువంటి స్వభావం కలిగింది. తరచుగా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ వ్యర్థంగా వాదనలకు దిగుతూ ఉంటుంది. గృహ కార్యాలలో ఆరితేరింది. కానీ లోభత్వం ఉన్నది. అంటే పిసినారి. పైగా జగడాల మారి ఇరుగు పొరుగుతో తగాదా పెట్టుకుంటూ ఉంది. ఈ విధమైనటువంటి ఆ బ్రాహ్మణ దంపతులు ప్రేమతో కాలం గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినంత ధనం ఉంది. భోగ విలాసాలకు తగినంత సామాగ్రి కూడా ఉంది. సుందరమైనటువంటి గృహం ఉన్నది. కానీ ఇన్ని ఉండి కూడా వాళ్ళకి ఏమాత్రం శాంతి లేదు, సుఖం లేదు. అంటే ధనంలో, భౌతికమైన సంపదలో సుఖం ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళకి వయసు మళ్ళీపోతోంది, సంతానం మాత్రం లేదు. అందుకని వాళ్ళు సంతానం కోసం అనేకమైనటువంటి పుణ్యకర్మలు చేయటానికి సిద్ధపడ్డారు. దిక్కులేని వాళ్ళకి, దుఃఖార్తులకి దానాలు చేస్తున్నారు, గోదానాలు చేస్తున్నారు, భూదానం చేస్తున్నారు, సువర్ణ దానం చేస్తూ ఉన్నారు, వస్త్రదానం కూడా చేయటం మొదలుపెట్టారు. ఈ విధంగా వాళ్ళు దాన ధర్మాలు చేసుకుంటూ తమకున్నటువంటి ధనంలో సగ భాగాన్ని ఖర్చు పెట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు సగం ఖర్చు పెట్టేశారు. కానీ వాళ్ళకి ఒక్క కుమారుడు కానీ ఒక్క కుమార్తె కానీ పుట్టల. అందువల్ల ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై దుఃఖిస్తూ ఉన్నాడు. అపుత్రస్య గతిర్నాస్తి అనేది కదా శాస్త్రం. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు ఇంటిని వదిలిపెట్టి అడవికి వెళ్ళాడు దుఃఖంతో. మధ్యాహ్న సమయానికి అతనికి బాగా దప్పికైంది. దాహం తీర్చుకోవడానికి దగ్గరలో ఉండేటువంటి ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు. సంతానలేమి వల్ల కలిగిన దుఃఖం వల్ల అతడి యొక్క శరీరం చాలా కృంగిపోయింది, కృషించిపోయింది. అందువల్ల ఎంతో అలసిపోయాడు. ఆ చెరువులో నీరు తృప్తిగా తాగి ఆ గట్టు మీద కూర్చున్నాడు. ఒక 2 ఘడియలు గడిచినటువంటి తర్వాత అక్కడికి ఒక మహాత్ముడైనటువంటి సన్యాసి వచ్చాడు. ఈ బ్రాహ్మణుడు ఆ సన్యాసిని చూసేసరికి ఆనందం కలిగింది. వెంటనే ఈ బ్రాహ్మణుడు లేచి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకి తన యొక్క తలకాయని చేర్చి నమస్కరించాడు. ఆ తరువాత ఆ మహాత్ముడి ఎదుట సుదీర్ఘమైనటువంటి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. ఆ సన్యాసి చూసి, ఓ బ్రాహ్మణోత్తమా, ఎందుకని ఏడుస్తున్నావు?
నీకు ఏదైనా కష్టం వచ్చిందా? నీ దుఃఖానికి కారణం ఏంటి? నాకు వెంటనే చెప్పు, నాకు చేతైతే నీ దుఃఖాన్ని పోగొడతాను అన్న. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహాత్మా, నా దుఃఖాన్ని గురించి ఏమని చెప్పగలను? ఇదంతా నేను గత జన్మల్లో చేసిన పాపం వల్ల నాకు సంప్రాప్తమైందేమో అనిపిస్తుంది. ఇప్పుడు నేను విడిచిపెట్టినటువంటి తర్పణ జలాన్ని కూడా మా పితృదేవతలు తమ యొక్క వేడి వేడి నిట్టూర్పుల చేత తాగుతూ ఉన్నారు. అటు దేవతలు ఇటు బ్రాహ్మణులు నేను ఏమిచ్చినా కూడా దాన్ని వాళ్ళు ప్రసన్న మనస్కులై స్వీకరించటం లేదు. సంతానం కోసం నేను ఎంతగానో దుఃఖపడుతున్నాను. ఏదో వెలితి ఇదంతా నాకు శూన్యంగా కనిపిస్తోంది. మహాత్మా, అందువల్ల నేను నా ప్రాణాలు విడిచిపెట్టాలి అని ఈ అడవిలోకి వచ్చాను అన్నాడు. సంతానము లేనటువంటి వాడి జీవితం ధిక్కారానికి గురి అవుతుంది. సంతానహీనమైనటువంటి ఇల్లు నింజమవుతుంది. సంతానహీనుడైనటువంటి వాడి యొక్క ధనం కూడా వ్యర్థమైపోతుంది కదా. సంతానం లోపించినటువంటి వంశం అవమానాల పాలవుతుంది. నేను పెంచినటువంటి ఆవు కూడా పూర్తిగా గొడ్రాలైపోతుంది. నా చేతుతో నాటినటువంటి చెట్లు కూడా వంధత్వాన్ని ఆవహిస్తూ ఉన్నాయి. ఒక్క పండు కాయటం లేదు. మహాత్మా, నేనెంతో దురదృష్టవంతుడు. ఇక నేను జీవించడం ఎందుకు అని అన్నాడు. అప్పుడు ఆ యతీంద్రుడి యొక్క చిత్తం కరుణతో నిండిపోయింది. మహాత్ములు ఎప్పుడు కూడా కరుణా సముద్రులుగా ఉంటారు. ఆ యోగి యోగనిష్ఠుడు కదా. ఆ విప్రుడి యొక్క లలాట లిఖితాన్ని చదివాడు. అంత శక్తి కలిగిన వాడు ఆయన. అతడి వృత్తాంతాన్ని గ్రహించాడు. యతీంద్రుడు అంటున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమా, సంతానం పట్ల ఉన్నటువంటి వ్యామోహాన్ని విడిచిపెట్టు. కర్మగతి ఉందే, అది చాలా ప్రబలం. నాయన, వివేకాన్ని ఆశ్రయించి సాంసారిక వాసనలను విడిచిపెట్టు. ఇప్పుడే నేను నీ ప్రారంధాన్ని గమనించాను. 7 జన్మల వరకు నీకు ఏ విధమైనటువంటి సంతానం కలగదు. 7 జన్మల దాకా నీకు సంతానం ఉండదు. ఈ ఒక్క జన్మే కాదు. అందుకని నీవు కుటుంబం యొక్క ఆశను వదులుకో. సన్యాసమే అన్ని విధాల హాయిని చేకూరుస్తుంది నీవు అని బోధించాడు. ఈ మాటలు విని ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడు తదితర విశేషాలని రేపటి రోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి అని మిమ్మల్ని వినమ్రపూర్వకంగా ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.